డ్రాగన్ బీభత్సం మరి త్రివిక్రమ్తో మూవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరి కాంబోలో రూపొందే క్రేజీ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ముందు నుంచే ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ పెడతారని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్గా పవర్ఫుల్గా ఉండే డ్రాగన్ టైటిల్నే ఫిక్స్ చేసి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇప్పటి వరకు స్టోరీ గురించి ఎలాంటి లీకులు ఇవ్వని ప్రశాంత్ నీల్ డ్రాగన్ వరల్డ్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించి ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెంచేశారు. అయితే డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఎన్టీఆర్ నెక్స్ట్ ఏంటి? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సినిమా ఏమైందో తెలుసుకుందాం రండి. డ్రాగన్ గ్లిమ్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది రన్ టైం. గ్లిమ్స్ అంటే 1 నిమిషమో 2 నిమిషాలో ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ ఏకంగా 4.5 నిమిషాలతో గ్లిమ్స్ రిలీజ్ చేసి పెద్ద షాకే ఇచ్చాడని చెప్పొచ్చు. ఇంత పెద్ద రన్ టైంతో వచ్చిన గ్లిమ్స్ లో యానిమేషన్స్ చూపించలేదు, తనదైన స్టైల్లో ఎలివేషన్స్ చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రతి సెకండ్ వావ్ అనిపించేలా, అలా చూస్తుండిపోయేలా గ్లిమ్స్ ను కట్ చేయడం విశేషం. ఇంకాస్త డీటెయిల్ గా చెప్పాలంటే అసలు డ్రాగన్ వరల్డ్ ఏంటి, ఇందులో ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయి, యంగ్ టైగర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఇలా ప్రతిదీ వివరంగా వివరించాడు ప్రశాంత్ నీల్. ఎలివేషన్స్ అనగానే గుర్తొచ్చేది ప్రశాంత్ నీలే. కేజీఎఫ్ 2, సలార్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ కు ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చాడో తెలిసిందేగా. డ్రాగన్ లో ఇంతకు మించి అనేలా ఎలివేషన్స్ డిజైన్ చేశాడు. ఇక డైలాగ్స్ అయితే మామూలుగా లేవు. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం, నిద్రపోయేటప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ మొహాలు రావు, మిగిలిన నా శత్రువుల మొహాలే కనిపిస్తాయి, పొరపాటును కూడా నా కల్లోకి రావద్దు. ఈ డైలాగులు ఎన్టీఆర్ పాత్రని ఆకాశమంతా ఎలివేట్ చేశాయి. ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ లుక్ అద్దరిపోయింది. మొత్తానికి ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ గ్లిమ్స్ అంటే డ్రాగన్ అనే చెప్పొచ్చు. యంగ్ టైగర్ అభిమానులకు ఇది నిజమైన పండగ. బర్త్డే గిఫ్ట్ అద్దరింది అనేలా గ్లిమ్స్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజున మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయనున్న మైథలాజికల్ మూవీకి సంబంధించి అప్డేట్ ఉంటుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఏంటంటే, తారక్కి నాగవంశీ బర్త్డే విషెస్ చెబుతూ అతి త్వరలోనే గాడ్ ఆఫ్ వార్ సెట్స్ లో కలుద్దామని నెమలి ఎమోజీ పెట్టి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. నాగవంశీ చేసిన ఈ ట్వీట్ తో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ వచ్చేసింది. ఈ ట్వీట్ మొత్తం వైరల్ అయిపోయింది. మొత్తానికి యంగ్ టైగర్ తన బర్త్డే కి అద్దరింది అనేలా డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. మరి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.